మిద్ద మీద చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి స్నానం చేస్తుంది బాగా చూడచక్కని సౌందర్యత అని బైబిల్లో ఉన్నది. అమ్మాయి ఇంటి పక్కల కదా జలాలు ఉన్నదో లేదో, బాత్రూమ్ ఉన్నదో లేదో చుట్టూన్నది, కానీ అమ్మాయి స్నానం చేస్తుందంట. ఈ రాజు సాయంకాలం అలా తిరుగుతూ చూస్తూ ఉంటే ఈ రాజు స్నానం చేసే బాత్రూంలో అమ్మాయి కనపడింది. ఒకవేళ నేను పెద్దవాణి కదా, 10 మందికి చెప్పేవాణి కదా అని చెంపలు వేసుకునవలసిన వాడు చూసి ఇతనికి దురాశ కలిగి అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని అక్ర సంబంధం చేశాడని బైబిల్ చెప్తుంది. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం బైబిల్ ఉన్నవాళ్ళు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుకూరికి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ ఉండేను. పైనుంచి ప్రపంచాన్ని చూస్తూ తన దేశాన్ని చూస్తున్న రాజు స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. స్నానము ఇంటి పక్కల చేస్తున్న స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి, చాలా చూడచక్కని సౌందర్యవతి, అందమైనది. దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై, ఆ అమ్మాయి అందమైనది కనుక ఈ రాజు ఆ అందాన్ని చూసి, ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు చూసి ఆ సమాచారాన్ని తెలుసుకొని ఒక దూతను పంపెను. ఒక మనిషిని పంపి అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బత్షెబని తెలియజేయగా దావీదు దూత ఎవరు అమ్మాయినని రాజు అడిగితే, అయ్యా రాజా, నీకుంద రాజ్యం ఉంది కదా, నీ కింద ఉన్న సైనికుడు ఉన్నారు కదా, ఆ సైనికుని భార్యగా, నీ కింద ఉన్న సైనికుని భార్యగానే ఉరియా భార్య అని చెప్పారు. మళ్ళీ అప్పుడు మానవత్వం ఉండాలి ఆయనకి. సైనికుని భార్యగా తన కింద ఉన్న సైన్యం పనిచేస్తున్న సైనికుని భార్య అంటే కూడా పిలిపించుకొని పాపం చేశాడని బైబిల్లో ఉన్నది. పాపం చేస్తూ ఉంటే మళ్ళా వాడు బతికితే మంచిది కాదని ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ రోజు మాకు ఫోన్ వచ్చింది. ఆ జమ్మూ కాశ్మీర్ కాడ మెయిన్ ఉందందుకే ఏ ఉగ్రవాదులు షూట్ చేసేది తెలియదు, లేదంటే ఎవరు AK-1 గన్నుతో చేసేది తెలియదు, ఏ రాకెట్ వచ్చేది తెలియదు. ఎక్కువ శాతం చచ్చిపోతారు కాదు. జమ్మూ కాశ్మీర్ మెయిన్ బార్డర్ అది. మిగతా బార్డర్ల కాడ ఏం అపాయం ఉండదు. ఈ దావీదు ఏం చేశాడంటే, ఎక్కడైతే దావీదు పురానికి అమలేక వాళ్ళు కానీ మోయాబు వాళ్ళు వేస్తే బాంబు ఆ ఇంటి మీదకి దేశం మీదకి పడుతుందో, వీణ ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగి, పొరుగువాని భార్య మీద ప్రేమ కలిగి వాన్ని సైన్యంలో ముందర పెట్టండి. అంటే జమ్మూ కాశ్మీర్ కాడ మెయిన్ ఉంటుంది కదా, కమాండర్లో చెప్తే, మెయిన్ రాజుల కమాండర్ చెప్తే ముందర పెట్టి తప్పమంటాడు కదా. అట్లా ఆ సైనికుని ఏం చేశాడంటే, ఇలా భార్యని అగ్ర సంబంధంగా పెట్టుకోవాలని దావీదు ముందుగా కమాండర్కి ఆర్డర్ ఇచ్చి వాడిని ముందు పెట్టండి. అంటే అక్కడ వస్తే ఉగ్రవాదులు లేదా ఆ సైన్యం వాళ్ళు ఖచ్చితంగా బాంబు వేస్తారని తెలుసు ఆయనకి. ఆయన వేస్తే చచ్చిపోతే ఈమెను తెచ్చుకోవాలని. అట్లా ఏం చేశాడంటే, కమాండర్ చెప్పాడు, కమాండర్ తీసుకుపోయి ఉరియా భర్తని ముందర పెడితే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈయన బాగా ఇంటికి దొలకొచ్చుకొని అమ్మాయిని బాగా ఎంజాయ్ చేసుకుంటూ అమ్మాయితో ఉన్నాడు. దేవుడు కొంటాడా? పరలోకంలో ఉన్న దేవునికి కోపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పిచ్చుడు ఎక్కడో గొర్రెలు మాపుకునే కుక్క, ఇడు అరణ్యములు ఎక్కడో గొర్రెలు మాపుకొని నక్కల మధ్యలో, గుండెల మధ్యలో, పాముల మధ్యలో ఉన్నవాడిని ఏదో కృతజ్ఞత కలిగి ఉన్నాడని తీసుకొచ్చి రాజుగా చేస్తే, నా భయం లేకుండా పురుగువాని వారిని ఆశించి వాళ్ళ భర్తను చంపించాడే అని ఒక దైవజనుడిని ఇంటికి పంపించి ఆ దైవ సేవకునితో చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే, రాజా, నీవు ఉరియా భార్యని తీసుకొని అతను చంపించి నువ్వు అతన్ని ఇంట్లో పెట్టుకొని పాపం చేస్తున్నావు ఆమెతో. ఇదిగో నువ్వు ఇలాగ చేసినందుకు దేవుడు నీ మీదికి శిక్ష తెప్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ఏం శిక్ష వచ్చింది ఆయనకి? నీవు యెహోవా మాటను తృణీకరించి, నువ్వు దేవుని మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, నీవు ఆయన దృష్టికి సరిసరం చేతివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి, నువ్వు కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అతను భార్య అయినట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించి, నీవు ఆయన ముందర పెట్టి అమ్మేల చేతులను చంపిస్తావా?
నీవు నన్ను లక్ష్యము చెయ్యక నువ్వు నన్ను లక్ష్యం చేయకపోతే తీడగు ఉరియా భార్యను ఉరియా భార్యను నీకు భార్యగునట్లుగా నీకు భార్యగా ఉన్నట్టుగా తీసుకొనినందున చేసుకున్నందున నీ ఇంటి వారికి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి ఎప్పుడు నెమ్మది శాంతి లేకుండగా సదాకాలం యుద్ధము కలుగును గాక. ఇది ఒక శాపం అన్నాడంట. చెప్పులు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు కొడదాం. హల్లెలూయా. నువ్వు పొరుగువాని భార్యని ఆశించి మోసం చేసి తన భర్తను చంపి చేసినందుకు సదాకాలం నీ పిల్లల పట్ల కానీ నీ కుటుంబ వ్యవస్థ పట్ల కానీ శాంతి సమాధానంతో ఉండకూడదు. సదాకాలం యుద్ధము కలుగునుగా కానీ శాపం ఇచ్చాడంట. రెండో శాపం ఏమిచ్చాడు? నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా దేవుడు సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నేను నీకు అపాయం పెట్టిస్తాను. దావే నీవు చూచుచుండగా నువ్వు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ భార్య ఉంది కదా, చూస్తుండగానే నీ భార్యలను తీసి నీ భార్యలను తీసి నీ చేరువు వారికి అప్పగించదు. నేను వేరే వానికి అప్పచెప్తా. నీ భార్యనే పగట యందు వాడు పగట ఎందు వాడు వారితో శయనించును. ఆయనతో చేయించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసి నీవు ఉరియ భార్యతో రహస్యంగా పాపం చేసావు గాని నీ భార్యను మరొకడు పట్టపగులే 12 గంటలప్పుడే నీ ఇంట్లో ఉన్నవాడే మోసం చేస్తాడు. నువ్వు కళ్ళార చూస్తావు, నువ్వు గుండె పలికి చస్తావు, ఊరేసుకొని చస్తావు. నీకు అటాక్ వస్తుంది, ఏమొస్తుందో తెలియదు. ఇదో నీకు శాపం అన్నాడు. చెప్పలు పెడదాం గట్టిగా, గట్టిగా చెప్పలు పెడదాం. హల్లెలూయా. ఇది చెప్పిన మాట మనం కాదు, దేవదూతలు కాదు, భూమాకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. దావీదు మానవత్వంగా జీవించలేదు, మనిషిగా జీవించలేదు. ఒక రాజనేవి ఆ రాజనే పెద్దరికాన్ని కోల్పోయాడు. పొరుగువాని భార్య సైనికుని భార్యగా తెలియకుండా నాకేమైనా రాజ్యం ఉన్నది, నాకేం బలం ఉన్నది, నేను చేస్తే ఏమి చేసిన ఏం జరుగుతాయి. దేవుడు వచ్చాడు. నీ భార్య పట్ట పగిలే 12 గంటలప్పుడే నీ ఇంట్లో వాడు నీ కండ్ల ఎదురుగానే వ్యభిచారం చేస్తాడు. నేను పొరుగువానికి అప్పచెప్తున్నాను. అప్పుడు నీ భార్య ఇతర వాళ్ళు మోసం చేసినప్పుడు నీకెంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత నువ్వు నా విలువ పోయింది అనుకుంటావో. నీవు పొరుగువాని భార్యను ఆశించినప్పుడు అల్లగూడంత విలువ ఉంటుందని తెలుసుకొని నువ్వు కుమిలి కుమిలి సావాలి. చెప్పులు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు కొడదాం. నేను పరాక్రమశాలు అనుకున్నావా, లేదా నేను బలవంతులు అనుకున్నావా? నీ పొరుగు వాని భార్యని మరొక నప్పచెప్తే నీ కళ్ళు ఎదురు చూపిస్తే అప్పుడు ఏమైపోతావు? ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఏమంటాడు? నేను ఇంత పెద్ద పరాక్రమశాలని, నేను ఇంకో పొరుగువాని భార్యను మోసం చేసి వచ్చాను, నేను మగసూరుని అని మూసాలు దిద్దుకుంటే గేర్లో కాళ్ళ దగ్గర వేసుకుంటూ పోయేవాడు మగసూరుడు కాదు. బైబిల్లో ఒక స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచారంటాడు దేవుడు బైబిల్లో. లేదా ఒక మంచిని చంపిన వాడు మగసూరుడు కాదు, వాని నరహంతకుడు అంటాడు దేవుడు. లేదన్న ఒకరితో బెదిరించి ఏదో కొట్టడము వాడు ఒక రౌడీ అంటాడు దేవుడు. బైబిల్లో మగసూరు గెలవాడు ఎవరన్నాడు తెలుసా? ఒక అమ్మాయిని మోసం చేసి వ్యభిచారం చేయడం మగసూరు గెలవాడు కాదు. మగసిరి గలవాడు బైబిల్ చెప్పిన దేవుడు ఏదంటే దేవునితో శపథ్ అనిపించుకున్న వాడే మగసిరి గలవాడు. చెప్పులు కొడతా గట్టిగా, గట్టిగా చెప్పులు కొడతా. బైబిల్లో రాయబడిన మాట, ఒక కొంపని ఒక స్త్రీని మోసం చేసి ఒక మంచిని చంపి రౌడిదం చేసిన వాడు మగసిరి గలవాడు కాదని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. హోషేయ గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో మగసిరి గలవాడు ఎవరో బైబిల్ చెప్తున్న మాట. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో తల్లి గర్భమందు యాకోబు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడమని పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి అతడు దూతతో పోరాడి జయము పొందెను. గట్టిగలలో చెప్పండి అందరూ. హల్లెలూయా. తల్లి గర్భంలో సహోదరు మెడలు పట్టుకొని దేవునితో పోరాడి
దేవదూతలతో పోరాడి దేవునితో గెలిచిన వాడే మగసిరి గలవాడని బైబిల్ నగ్న సత్యంగా చెబుతుంది. మరొక కొంపను ముంచిన వాడు మగసిరి గలవాడు కాదు, వాడు వ్యభిచారం అంటాడు దేవుడు. మరొక మంచిని చంపిన వాడు నరహంతకుడు అంటాడు దేవుడు. మరొక దరిద్రంగా ఏదైనా బెదిరించిన వాడి రౌడీ అంటాడు దేవుడు. లేదంటే వాడు దుర్మార్గుడు అంటాడు దేవుడు. ప్రేమైన సహోదరులారా, మగసిరి గలవాడు దేవుని గెలిచిన వాడే, దేవుని మీద గెలిచి దేవుని కిందికి దింపిన వాడే మగసిరి గలవాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ గొర్రె ఏం అమ్మాయిని ప్రేమించే బాబా మొగడవరా నువ్వు ఏమంటారు? వాడు మొగోడు కాదు, వాడు ఒక ఏపిచ్చారి. గట్టిగలలో చెప్పండి, ఎవరు చెప్పండి, అందరు చెప్పండి. వాడు ఏపిచ్చారి, చెప్పండి గట్టిగా. వాడు ఏపిచ్చారి. ఒక మనిషిని చంపించిన మగలు చురికలు కాదు, వాడు నరహంతకుడు. దేవుని వాక్యం చెప్తున్న నగ్న సత్యం. ఇవన్నీ కాదు, ఇవన్నీ లోక సంబంధమైనటివి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడ్డతనాన్ని విసర్జించి మనసు కాచుకొని ఒడికట్టుకొని నీతిగా జీవించినప్పుడే, దేవుని నువ్వు ప్రార్థన చేస్తే కిందికి దింపి దేవుని మీద నువ్వు గెలిచినప్పుడే నువ్వు మగసిరి గలవాడవు. చెప్పులు పడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి చదువుదాం. ఆ వాక్యాన్ని బాగా గ్రహించండి, రాసుకుంటికి పోయి చదువుకో. మగసిరి గలవాడు ఎవరున్నాడు దేవుడు? తల్లి గర్భమందు యాకోబు, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడమని పట్టుకొని, తన సహోదరు మెడమని పట్టుకొని మగసిరి గలవాడై, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దేవునితో పోరాడి, అతడు దూతతో పోరాడి, దూతలతో పోరాడి జయమొందెను. దేవుని కాడ జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవుని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్ష, బేతేలులో దేవుడి కిందికి దిగొచ్చి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన ఆ మనతో మాట్లాడెను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసి వచ్చినాడు దొంగ అంటాడు దేవుడు. ఈ లోక సంబంధమైన సాతాను లోకములో బైబిల్ అంటుంది, లోకములు నీదంత తుచ్చమైనదంట. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ లోకములు ఉన్న వాని మాయ మాటలు నమ్మవద్దు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనం పుట్టక మునిపే 1000 సంవత్సరాల కిందట రాయబడిన నగ్న సత్యాలు ఇవి. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడిన దేవుని గుండెలో నుంచి వచ్చిన మాటలు ఇవి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు